హాయ్ డియర్ స్టూడెంట్స్, డిజిటల్ తరగతులకు స్వాగతం. ఈరోజు మనం మరి ఒక ఆసక్తికరమైన అంశంతో తరగతిని ప్రారంభిద్దామా? ఈరోజు మనం చర్చించబోయే అంశం వర్గ సంఖ్యలు మరియు వాటి ధర్మాలు. వర్గ సంఖ్యలు మరియు వాటి ధర్మాలు. ఇందులో భాగంగా చతురస్ర అమరికల ద్వారా సంఖ్యల యొక్క వర్గాలను కనుగొనగలుగుతారు. పిల్లలు, మనం ఈ అంశం ద్వారా సాధించవలసిన లక్ష్యాలను గురించి తెలుసుకుందామా? చతురస్ర అమరికల ద్వారా సంఖ్యల యొక్క వర్గాలను కనుగొనగలుగుతారు. వర్గాలను ఉపయోగించి నిత్య జీవిత సమస్యలను సాధిస్తారు. వర్గాల యొక్క ఆసక్తికర అమరికలు పరిశీలిస్తారు. ఇందులో భాగంగా మనం నేర్చుకోబోయే అంశాలు వర్గాలు, వర్గ సంఖ్యలు, వర్గ సంఖ్యల ధర్మాలు, పైథాగోరియన్ త్రికాలు. పిల్లలు, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆకారం ఏమిటో చెప్పగలరా? ఎస్, ఇది దీర్ఘచతురస్రం. దీని పొడవు 4 యూనిట్లు మరియు వెడల్పు 3 యూనిట్లు. కాబట్టి వైశాల్యం 3 × 4 12 చదరపు యూనిట్లు. అలాగే 5 యూనిట్ల పొడవు 2 యూనిట్ల వెడల్పు కలిగిన దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం 5 × 2 10 చదరపు యూనిట్లు. అలాగే చతురస్ర భుజాల కొలత మరియు వైశాల్యాలను గమనించండి. భుజం కొలత 1 గల చతురస్రం యొక్క వైశాల్యం 1 చదరపు యూనిట్ మరియు 2 యూనిట్ల భుజం గల చతురస్రం యొక్క వైశాల్యం 4 చదరపు యూనిట్లు. 3 యూనిట్లు భుజం గల చతురస్ర వైశాల్యం 9 చదరపు యూనిట్లు. అదేవిధంగా వరుసగా 4, 5, 6 భుజాలు గల చతురస్రం యొక్క వైశాల్యం 16, 25, 36 చదరపు యూనిట్లు. పిల్లలు, ఈ సంఖ్యల యొక్క అనగా 1, 4, 9, 16, 25, 36 యొక్క ప్రత్యేకతను గమనించారా? ప్రతి సంఖ్య 2 సమాన కారణాంకాల లబ్ధంగా వ్రాయవచ్చును కదా. ఇటువంటి సంఖ్యలను వర్గ సంఖ్యలు అంటారు. వర్గ సంఖ్య ఒక సంఖ్యను 2 సమాన కారణాంకాల లబ్ధంగా వ్రాయగలిగిన ఆ సంఖ్యను వర్గ సంఖ్య అంటారు. ఇప్పుడు 100 లోపు గల వర్గ సంఖ్యలను గమనించండి. 1, 4, 9, 16, 25, 36, 49, 64 మరియు 81. పిల్లలు, 1 నుండి 9 ఎక్కాలు రాయడం ద్వారా 100 లోపు వర్గ సంఖ్యలను పొందగలిగారు కదా. అలాగే మీరు మరికొన్ని వర్గ సంఖ్యలను 15 వరకు గల ఎక్కాలను రాయడం ద్వారా పొందవచ్చును. అది మీరు ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఒక కృత్యాన్ని నిర్వహించుకుందాం. క్రింది సంఖ్యలలో వర్గ సంఖ్యలను గుర్తించండి. 16, 15, 146, 169, 324. ఇందులో మనం 16, 169, 324లను మాత్రమే 2 సమాన కారణాంకాల లబ్ధంగా వ్రాయగలుగుతాము. కాబట్టి ఇవి మాత్రమే వర్గ సంఖ్యలు. పిల్లలు, మొదటి 10 వర్గ సంఖ్యలను గమనించండి. 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100. వీటిని ఎలా పొందగలుగుతున్నామో ఒకసారి గమనించండి. వరుసగా 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 ఇలా వరుస బేసి సంఖ్యలను కూడడం ద్వారా వరుస వర్గ సంఖ్యలను పొందగలుగుతున్నాము. వర్గ సంఖ్యలను నేర్చుకున్నారు కదా. దీనిలో భాగంగా ఒక సమస్యను సాధిద్దాం. మీ పాఠశాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా 12 వరుసలలో
అలాగే ప్రతి వరుసలో 12 మొక్కలు నాటాలనుకున్నట్లయితే మొత్తము ఎన్ని మొక్కలు నాటవలసి ఉంటుంది? దీనిని సాధించే పద్ధతి ఒకసారి గమనించండి. మొత్తము వరుసలు 12, ప్రతి వరుసలోని మొక్కల సంఖ్య 12. కావున ఈ మొక్కలన్నీ కలిసి మనకు చతురస్రాకారాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి మొత్తం మొక్కలు 12 స్క్వేర్ = 144. కాబట్టి మనకు కావలసిన మొక్కల సంఖ్య 144. అదేవిధంగా ఇంకొక సమస్యను సాధిద్దాం. మీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 300 అయినా మీరు చతురస్రాకారంలో నిలబడవలెనన్న గరిష్టంగా ఉపయోగపడే విద్యార్థుల సంఖ్యను, ఏర్పడు వరుసల సంఖ్యను కనుగొనండి. ఈ సమస్యను సాధించుటకు మనం వర్గ సంఖ్యలను ఉపయోగించుకుందాం. ముందుగా 300కు దగ్గరలో గల వర్గ సంఖ్యలను రాసుకుందాం. అవి 15 స్క్వేర్ = 225, 16 స్క్వేర్ = 256, 17 స్క్వేర్ = 289, 18 స్క్వేర్ = 324. ఇందులో మనకు 300 వర్గ సంఖ్య కాదు కాబట్టి దానికి తక్కువగా ఉన్న వర్గ సంఖ్య 289ని మనం తీసుకుందాం. అనగా మనకు మొత్తం ఉపయోగపడే విద్యార్థుల సంఖ్య 289 మాత్రమే. 289 17 యొక్క వర్గము కాబట్టి మొత్తం విద్యార్థులు 17 వరుసలలో నిలబడగలుగుతారు. మరికొన్ని చతురస్ర అమరికలను పరిశీలించడం ద్వారా మనం వర్గ సంఖ్యల యొక్క ధర్మాలను పరిశీలించవచ్చును. చతురస్ర అమరికలు. ముందుగా 1 యూనిట్ భుజంగా గల యూనిట్ చతురస్రము. దీనికి మరికొన్ని అనగా 3 యూనిట్ చతురస్రాలను కలుపగా మనకు 2 యూనిట్ల భుజంగా గల చతురస్రం ఏర్పడింది. అలాగే దీనికి 5 యూనిట్ చతురస్రాలను కలుపగా 3 యూనిట్ల భుజంగా గల మరి ఒక చతురస్రం ఏర్పడింది. అలాగే వీటి యొక్క వైశాల్యాలు గమనించినట్లయితే వరుసగా 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ చదరపు యూనిట్లు. అలాగే మరికొన్ని అనగా 9 యూనిట్ చతురస్రాలను, 11 యూనిట్ చతురస్రాలను, 13 యూనిట్ చతురస్రాలను కలపగా వరుసగా 4, 5, 6 భుజాలుగా గల చతురస్రాలు ఏర్పడ్డాయి. వీటి యొక్క వైశాల్యాలను పరిశీలించినట్లయితే వరుసగా 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్ చదరపు యూనిట్లు. దీనిని బట్టి మనం వరుస బేసి సంఖ్యలను కలపడం ద్వారా వరుస వర్గ సంఖ్యలను పొందవచ్చునని గమనిస్తారు. సరి సంఖ్యలు మరియు వాటి వర్గాలను గమనించండి. ఇక్కడ 2, 4, 6, 8 సరి సంఖ్యలు. ఇక్కడ 2, 4, 6, 8 సరి సంఖ్యలు. వాటి యొక్క వర్గాలు 4, 16, 36, 64 కూడా సరి సంఖ్యలే. అనగా సరి సంఖ్యల యొక్క వర్గము సరి సంఖ్యయే అవుతుంది. అదేవిధంగా బేసి సంఖ్యల యొక్క వర్గాలను గమనించండి. ఇక్కడ 1, 3, 5, 7, 9 బేసి సంఖ్యలు. వాటి యొక్క వర్గాలు 1, 9, 25, 49, 81 కూడా బేసి సంఖ్యలే. అనగా దీనిని బట్టి మనం బేసి సంఖ్యల యొక్క వర్గాలు కూడా బేసి సంఖ్యలే అవుతాయని చెప్పవచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనం సంఖ్య చివరలోని సున్నాల సంఖ్యకు అదేవిధంగా వాటి యొక్క వర్గం చివరలోని సున్నాల సంఖ్యకు గల సంబంధాన్ని తెలుసుకుందాం. ఇక్కడ 10, 20, 30 సంఖ్యలో చివరలో ఒక 0 ఉంది. అదేవిధంగా వాటి వర్గాలలో 100, 400, 900 చివరలో 2 0 ఉన్నాయి. అదేవిధంగా 100, 200, 300 సంఖ్యల చివరలో 2 0 ఉన్నాయి. కానీ వాటి వర్గాల
చివరలో 4 సున్నాలు మీరు గమనించవచ్చు. అనగా సంఖ్య చివరలో n సున్నాలుంటే దాని యొక్క వర్గం చివరలో 2n సున్నాలుంటాయి అని మనం చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనం సంఖ్యలోని అంకెల సంఖ్యకు మరియు దాని వర్గంలోని అంకెల సంఖ్యకు గల సంబంధాన్ని తెలుసుకుందాం. 1, 3, 5, 7లను గమనించినట్లయితే ఇవి ఒక అంకె గల సంఖ్యలు. వాటి యొక్క వర్గాలను పరిశీలించినట్టయితే 1, 9, 25, 49 వీటిలో 1 లేదా 2 అంకెలు గల సంఖ్యలున్నాయి. అదేవిధంగా 10, 11, 98, 99 ఇవి 2 అంకెల సంఖ్యలు. వీటి యొక్క వర్గాలను గమనించినట్లయితే 100, 121, 9604, 9801 ఇవి 3 లేదా 4 అంకెల సంఖ్యలు. వర్గ సంఖ్యల యొక్క ధర్మాలను పరిశీలించినట్లయితే ఒక అంకె గల సంఖ్య యొక్క వర్గంలో 2 లేదా 1 అంకెలు ఉండవచ్చు. అదేవిధంగా 2 అంకెలు గల సంఖ్యల వర్గంలో 4 లేదా 3 అంకెలు ఉండవచ్చు. దీనిని బట్టి మనం n అంకెలు గల సంఖ్యలలో 2n అంకెలు లేదా 2n-1 అంకెలు ఉండవచ్చు. ఇప్పుడు మనం 2 వరుస వర్గ సంఖ్యల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్యను కనుగొందాము. 1 స్క్వేర్ మరియు 2 స్క్వేర్ అనగా 1 మరియు 4ల మధ్య 2, 3 అనే 2 పూర్ణ సంఖ్యలు ఉన్నాయి. అదేవిధంగా 4, 9ల మధ్య 4 పూర్ణ సంఖ్యలు ఉన్నాయి. అదేవిధంగా 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16ల మధ్య 6 పూర్ణ సంఖ్యలను మనం గమనించవచ్చు. దీనిని బట్టి మనం వరుస వర్గ సంఖ్యలకు వాటి మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్యకు గల సంబంధాన్ని ఇలా చెప్పవచ్చు. 1 స్క్వేర్ మరియు 2 స్క్వేర్ మధ్య గల సంఖ్యల సంఖ్య 2 × 1 = 2. 2 స్క్వేర్ మరియు 3 స్క్వేర్ మధ్య గల సంఖ్యల సంఖ్య 2 × 2 4. 3 స్క్వేర్ మరియు 4 స్క్వేర్ మధ్య గల సంఖ్యల సంఖ్య 2 × 3 6. అలాగే n స్క్వేర్ మరియు n+1 హోల్ స్క్వేర్ మధ్య గల సంఖ్యల సంఖ్య 2n. దీనిని బట్టి మనం n స్క్వేర్ మరియు n+1 హోల్ స్క్వేర్ల మధ్య 2 × n = 2n పూర్ణ సంఖ్యలు ఉంటాయని చెప్పవచ్చు. మరికొన్ని వర్గ సంఖ్యల ధర్మాలను పరిశీలిద్దాము. ఇక్కడ సంఖ్యలోని ఒకట్ల స్థానాన్ని, వర్గంలోని ఒకట్ల స్థానాన్ని గమనించండి. సంఖ్యలోని ఒకట్ల స్థానాలు వరుసగా 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. వాటి యొక్క వర్గంలోని ఒకట్ల స్థానాలు 0, 1, 4, 9, 6, 5, 6, 9, 4, 1. పిల్లలు పై పట్టికలోని వర్గ సంఖ్యలను పరిశీలించారు కదా. ఆ సంఖ్యల ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలను గమనించండి. అవి 0, 1, 4, 5, 6 లేదా 9 అని ఉన్నాయి కదా. అనగా సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకె 0 ఉన్నప్పుడు వర్గంలోని ఒకట్ల స్థానంలోని అంకె 0 ఉంటుంది. అదేవిధంగా 1 లేదా 9 ఉన్నప్పుడు 1, 2 లేదా 8 ఉన్నప్పుడు 4, 3 లేదా 7 ఉన్నప్పుడు 9, 4 లేదా 6 ఉన్నప్పుడు 6, 5 ఉన్నప్పుడు 5 ఉంటుంది. దీనిని బట్టి మీరు ఏం నేర్చుకున్నారు? వర్గ సంఖ్యలు ఖచ్చితంగా 0, 1, 4, 5, 6 లేదా 9తో మాత్రమే అంతమవుతాయి. 2, 3, 7 లేదా 8తో అంతం అవ్వవు. ఇప్పుడు మనం కొన్ని ప్రత్యేక వర్గ సంఖ్యలను గమనిద్దాము. దీనిలో భాగంగా పైథాగోరియన్ త్రికాలు గమనించినట్లయితే
6 స్క్వేర్ మరియు 8 స్క్వేర్ల మొత్తాన్ని గమనించండి. 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64. వీటి యొక్క మొత్తము 100. 100ను మనం 10 స్క్వేర్గా రాసుకొనవచ్చును. అదేవిధంగా 8 స్క్వేర్ మరియు 15 స్క్వేర్ల మొత్తము 64 ప్లస్ 225 అనగా 289. దీనిని మనం 17 స్క్వేర్గా రాసుకొనవచ్చును. 6, 8, 10 మరియు 8, 15, 17 వీటిని పైథాగోరియన్ త్రికాలు అంటారు. ఇదే విధంగా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అయ్యేటట్లున్న ఏ సంఖ్యలనైనా పైథాగోరియన్ త్రికాలు అంటారు. పిల్లలు, పైథాగోరియన్ త్రికాల గురించి తెలుసుకున్నారు కదా. వీటిని గురించి మరింత విపులంగా మీరు పై తరగతులలో నేర్చుకుంటారు. పిల్లలు, ఇప్పటి వరకు మనం వర్గాలు, వర్గ సంఖ్యలు మరియు వాటి యొక్క ధర్మాలు, పైథాగోరియన్ త్రికాల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరు కొన్ని ప్రశ్నలను సాధించండి. చతురస్ర భుజానికి దాని వైశాల్యంకు గల సంబంధము ఏమిటి? నిత్య జీవితంలో ఈ పాఠ్యాంశంను ఏ విధంగా ఉపయోగించుకుంటారు? పాఠ్యాంశంలోని ఏ భాగము మీకు ఉపయోగకరంగా ఉంది? ఎందుకు? పిల్లలు, ఈ ప్రశ్నలన్నింటినీ మీ ఉపాధ్యాయులతో చర్చించి సమాధానాలను కనుక్కుంటారు కదా. రేపు మరి ఒక అంశంతో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.